నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరులో సిపిఐ శతాబ్ది ఉత్సవ సభ. ఉద్యమ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాను లేకుండా చేయటం ఎవరి తరం కాదు పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీర్ బాల్ దివాస్ 2025 వేడుకల్లో బాలబాలికలు పాలు పంచుకోవాలి. పిలుపునిచ్చిన విశ్రాంత సర్వశిక్షణ అభియాన్ డైరెక్టర్ మరియు బీజేపీ నాయకులు చిట్టిబాబు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పాలమనేరు తహసీల్దార్ కార్యాలయంలో PMUY ద్వారా పాలమనేరు పట్టణ మరియు మండల పరిధిలోని 117 మంది లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు కష్టం కలగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా అందించే గ్యాస్ కనెక్షన్ ను SC, ST లబ్ధిదారులతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉచితంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారంటే, ఇంకా గ్రామాల్లో చాలా చోట్ల ఇంకా కట్టెల పొయ్యిలతో అటు వంట చేసే కార్యక్రమం కానీ, లేదంటే నీళ్లు పోసుకునే వాళ్ళంటైతే నీళ్లు కాంచుకునేటువంటి కార్యక్రమం కానీ, ఏదైనా ఇంటి అవసరాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఇంకా కట్టెల పొయ్యి పైన ఆధారపడడం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడడం. కరెంటు లేకపోతే అది కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కట్టెల పొయ్యిల పైన ఎక్కువగా కూడా వంట చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆ మహిళల యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు కాదు 15-20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం 1 కింద, దీపం పథకం కింద ఉచితంగా ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. మొన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీపం 2 పథకం కింద మహిళలందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా, సంవత్సరానికి 2 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా ఎవరికైనా కనెక్షన్స్ లేకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడ మహిళల ఆరోగ్యాన్ని, అదే విధంగా వాతావరణం కలుషితం కాకుండా, పొల్యూషన్ లేకుండా కాపాడడానికి కూడా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడనే కాదు, పాలమనేరే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో STయేతర వాళ్ళందరికీ కూడా, ఎవరికైతే రేషన్ కార్డు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఉచితంగా నేరుగా కూడా మీకు ఈ కనెక్షన్స్ ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన డిపాజిట్ ఒక పైసా కూడా తీసుకోకుండా మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు మళ్ళా ప్రభుత్వం ఉచితంగా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మీకు ఆ 2 విధాలా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో సిపిఐ శతాబ్ది ఉత్సవ సభ దొరస్వామి అయ్యంగార్ రోడ్డు మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు అధ్యక్షత వహించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు భూమి కోసం, భుక్తి కోసం, సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అని కొనియాడారు. బ్రిటిష్ ప్రభుత్వంతో లాలూచి పడి రాజీ పడిన నిన్న మొన్న వచ్చిన పార్టీలు 100 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగి ఎంతో మంది త్యాగమూర్తులు దేశం కోసం పాటుపడుతూ పేదల పక్షాన, శ్రామికుల పక్షాన, రైతులు, మహిళలు, విద్యార్థులు అండగా ఉంటూ పోరాటాలు చేసిన ఎర్రజెండా పార్టీని లేకుండా చేయటం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఒకే మతం, ఒకే కులం, ఉన్నవాడు లేనివాడు 2 మతాలే ఉన్నాయి, 2 కులాలే ఉన్నాయి.
కానీ ఈనాడు బీజేపీ వాడు ఏం చెప్తున్నాడు? ఈ భారతదేశం హిందువులే పరిపాలించాలంట. మరి క్రిస్టియన్స్ ఏమయ్యారు? మహమ్మదీయులు ఏమయ్యారు? దాని పేరుతో ఈరోజు ఎన్ఆర్సీ, ఎన్ఆర్ఐ ఇవి తీసుకొస్తున్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంది? నీ తాత ముత్తాతలు ఎక్కడ పుట్టారు, నీ తాత ముత్తాల చరిత్ర ఏంది, నువ్వు సర్టిఫికెట్లు తీస్తామంటారు. దీని ఉద్దేశం ఏంది? ఆదివాసులు చదువు లేదు, దళితులు చదువు లేదు, అణగారిన వర్గాల చదువులు లేవు, సంధులు లేవు. వారిని ఈరోజు ఈ భారతదేశాన్ని చదువుకుంటా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆదివాసులకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణ భావజాలాన్ని రాబోతా ఉంది. దీనివల్ల ప్రమాదం వస్తుంది. ఈ భారతదేశంలో సకల మతాలు, సకల కులాలు, సకల జాతులు ఐక్యంగా ఉండాలని కోరుకునేది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ హిందువులే ఉండాలా? పార్లమెంటులో ఈ దేశంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్నాడు ఉద్యోగం లేకుండా అలమటిస్తా ఉన్నాడు. డిగ్రీ చేసినవాడు ఆటో తోలుతున్నాడు. డిగ్రీ చేసినవాడు బిల్డింగ్ మేస్త్రీలు పెట్టమని చెప్తా ఉన్నాం, ప్రాజెక్టు కట్టమని చెప్తా ఉన్నాం. కానీ చదువులు ఉచితంగా ఇవ్వమని చెప్తున్నాం, ఉచిత వైద్యం కావాలని చెప్తున్నాం. ఇవి ఏవి కానీ పార్లమెంట్లో మాట్లాడడం లే. పార్లమెంట్లో మాట్లాడితేదంతా రాజ్యాంగాన్ని సవరణ చేయాలని 42, 46 ఆర్టికల్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. 42, 46 ఆర్టికల్ ఏముంది? సామ్యవాదం, సెక్యులరిజం ఉంది. సోషలిజం, సామ్యవాదం, సెక్యులరిజం అనే పదాన్ని తీయడానికి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ పార్లమెంట్లో బలం ఉందని చెప్తా ఉన్నాడు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించవయా? ఉన్నటువంటి ఆర్టికల్ రద్దు చేయొద్దు. రాజ్యాంగ సవరణ 2 సార్లు జరిగింది. జరిగిన దాన్ని మళ్ళా నువ్వు దాన్ని మళ్ళా మాత్రమే ప్రయత్నం చేస్తున్నావు. భారతదేశంలో రాజ్యాంగం రానివ్వని మా దేహం మొక్కలైనా సరే మనుధర్మ శాస్త్రాన్ని ఇక్కడ ప్రవేశపెట్టమని చెప్తున్నాం. ఈరోజు అంతరాంతరాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తావా? కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఏం చెప్పడం లే. గత పాలకుల నీరు ఆయన అసమర్థుడంట, ఆయన పరిపాలన సక్రమం లేదంట. గాంధీ మహాత్ముడు పేరు తీసేస్తున్నాడు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. మహాత్మా గాంధీ పదం తీసేసి రామ్ అని పదం పెట్టుకున్నాడు. రామ భజన చేస్తున్నావు. రామ భజన, రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యంలో కరువు లేని, కాటకాలు లేని వర్గ సమాజం ఉన్నటువంటి మరి రామరాజ్యం కావాలంటే రాముడి పేరు తీసుకొని ఓటు దండుకుంటావా? 3,000 కోట్ల రూపాయలు పెట్టి అయోధ్యలో రామ మందిరం కట్టాడు. ఎవడప్పుడు సొత్తది? ప్రజల సొత్తు కదా. మనం గౌరవిస్తాం, గుడి కట్టుకోవడానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ ఖజానా డబ్బు ఎట్ట కడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీరబాల్ దివాస్ 2025 వేడుకలలో బాల బాలికలు పాలు పంచుకోవాలని విశ్రాంత సర్వశిక్షణ అభియాన్ డైరెక్టర్ మరియు బీజేపీ నాయకులు చిట్టిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ మరియు బీజేపీ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ పిల్లల మేధాశక్తిని, ఆలోచనలను పరిగణలోకి తీసుకుని వారికి కొన్ని పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళని గుర్తించి ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బాలలు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలను అనేక సంవత్సరాలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం సాహస బాలల అవార్డు కూడా ఇస్తుంది. ఈరోజు వీరబాల్ దివస్ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ముజీ గారు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు బాలల అవార్డులు ఇచ్చినటువంటి ఫంక్షన్ ని మీరు చూశారు. ఈ సందర్భంగా ఒకసారి ఈ పోస్టర్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుకుందాం. కాస్త పెద్దవాడుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు ఫతే సింగ్, కొంచెం చిన్నవాడుగా ఉన్నటువంటి అబ్బాయి పేరు జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు. పిల్లలుంటే ఇద్దరు పిల్లలు చనిపోయారు, వీరిద్దరు పిల్లలు మిగిలారు, ఫతే సింగ్, జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే
దేవుడు, భక్తి, సమాజం, విలువలు, చదువుకోవాలి, దేశం గురించి మాట్లాడుకోవాలి, ధర్మం గురించి మాట్లాడుకోవాలి అని ఇంత చిన్న పిల్లల వయసులోనే మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నవాబు వీరిని పిలిచి, మీ నాన్నగారు వీరుడు కాదు, ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని మాట్లాడినటువంటి మాటలకి ఇద్దరు పిల్లలకు కోపం వచ్చింది. కోపం వచ్చి, మా నాన్న వీరుడు, మా నాన్న ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తండ్రిని గురించి కీర్తించినప్పుడు ఆ నవాబుకు కోపం వచ్చి ఇమ్మీడియట్ గా ఏం చేశాడు అంటే ఈ ఇద్దరు పిల్లల్ని సజీవ సమాధి చేయమని చెప్పి శాసనం చేశాడు, ఆర్డర్ వేశాడు. అంతే, ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో, సాహెబ్ సింగ్ ప్రాంతం పంజాబ్ రాష్ట్రంలో, అక్కడ సజీవ సమాధి చేయడానికి నిలబెడితే వీళ్ళిద్దరు కూడా ఏమీ భయపడకుండా నవ్వుతూ ఉన్నారు. ఆ నవాబుకి ఇంకా మంట మండి చెప్పి అనుకుని అంతా ఇదివరకే చెప్పినట్టు 4 గోడలు కట్టి పైన మూసేసి సజీవ సమాధి చేసినటువంటి ఈ పిల్లలు ఫతే సింగ్, జొరావర్ సింగ్, చాలా చిన్న పిల్లలు. మాజీ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దివంగత నేత గోపీనాథ్ 75వ జయంతిని ఆయన తనయుడు భూపేష్ గోపీనాథ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరం సంతపేట వారి స్వగృహం నందు 4 రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి అయిన ఆర్ గోపీనాథ్ చిత్తూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నాడని, ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. నాన్నగారి 75వ జయంతి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం. నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం, గొప్పతనానికి కోసం ఆయన చేసిన ఒక పోరాటమే ఆయన జీవితం. ఇదే సంతపేటలో, ఇదే చిత్తూరులో పుట్టి పెరిగి ఒక గొప్ప స్థాయికి రావాలని చిన్నప్పుడే కలలు కంటూ ఎవరు ఎన్ని అటంకులు సృష్టించినా కూడా ఏ ఒక సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి అంచెలుగా ఎదిగి ఆయన ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒక గౌరవపూర్వమైన ఒక జీవితం ఆయనది. ఎప్పుడు కూడా ఆయన గౌరవం కోసమే బతికిన వ్యక్తి. చాలా మందికి చాలా విషయాలు తప్పుగా తెలుసు, కానీ నేను నా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన అందరితో బాగా ఒక ఫ్రెండ్షిప్ గా, కులాలు మతాలు చూడకుండా అందరికి తగిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చుకుంటూ, ఈ రోజు కూడా ఆయన పేరు, ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవించలే, కానీ ఈ రోజు కూడా ఆయన గుర్తించుకునే వాళ్ళు చాలా మంది ఉండారంటే ఆయన ఒక జీవితమే దానికి నిదర్శనము. రెండోది, ఎప్పుడు కూడా పార్టీలు మారలే, ఒకే పార్టీలో ఉండిపోయిన వ్యక్తి. అది ఎన్నినా కానీ నేను పార్టీ మారను, వేరే పార్టీలో ఆయన అవకాశం ఇస్తామని చెప్తే కూడా ఆయన పోలే పదవుల కోసం. అదేవిధంగా జిల్లా మొత్తానికి 15 ఎమ్మెల్యేలకి 13 ఎమ్మెల్యేని గెలిపించిన వ్యక్తి 2 సార్లు. అది కూడా చాలా మందికి తెలియదు. ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు కొనసాగినారు. అదేవిధంగా ఎన్నో విషయాలు. మొత్తానికి పాయింట్ ఏమరా అంటే ఒక గౌరవం, మేము కూడా ఇట్లా నిలబడాలా. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో రాజకీయాలు లేదు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ వర్గానికే పై చెయ్యి, మిగతా వాళ్ళకి కింద చెయ్యి ఉండే కాలం అది. అప్పుడు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఆయన. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా కుటుంబ సభ్యులనే మాకు అగేన్స్ట్ గా చేసే అంత ఒక ఇది వచ్చింది. అప్పుడు కూడా దానికి కూడా నిలబడినాడు. జిల్లా మొత్తం ఆయన పేరు ఈ రోజు కూడా నేను పోతే గోపీనాథ్ కొడుకు అంటే గౌరవం ఇస్తా ఉంటారు.
శ్రీనివాస మంగాపురం నందు కొలువుదిరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తెదేపా నాయకులు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సత్యమణి సీకే లావణ్యబాబు దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. శుక్రవారం పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటనను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పొంగునూరులో ఆయన సుడిగాలి పర్యటనను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందని, ఏ వర్గ ప్రజలు బాబు పాలనలో సంతోషంగా లేరని అన్నారు. మా ప్రభుత్వం ఎక్కడ మీటింగ్ నిర్వహించినా నాయకులు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సైతం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరవుతా ఉన్నారు. దీనికి మనము ఈ కారణం ఏమని వెతికి చూస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఆయన మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీజ్ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతా ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారి ఈ అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కానీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మొక్కుపోని ధైర్యంతో మాట తప్పకుండా అమలు చేశాడు. ఆ విధంగా మళ్ళా అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇది తప్పనిసరిగా ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెడుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠాన్ని శుక్రవారం సినిమా హీరో సుమన్ సందర్శించారు. శ్వేత వారాహిదేవికి, మరకత కాళికాదేవికి పట్టు వస్త్రాలు సుమన్ సమర్పించారు. సర్వపాపనాశన మహా ప్రత్యంగిర హోమంలో సుమన్ పాల్గొన్నారు. వారాహిదేవికి ప్రత్యేక ముడుపులు చెల్లించారు. కుర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అర్చక బృందం వేద ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ రోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ద ఉత్సవ కార్యక్రమం నగిరి సిపిఐ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న
పేద బడుగు బలహీన వర్గాల కోసం 100 సంవత్సరాల క్రితం 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించడం జరిగిందని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాలకులకు వ్యతిరేకంగా దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, స్వేచ్ఛ సమానత్వం కావాలని పోరాటం చేసి దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవాలని స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది సిపిఐ నాయకులు కార్యకర్తలు అసువులు బాశారని గుర్తు చేశారు. స్వాతంత్రోద్యమంలో శ్రామిక ప్రజలను సమీకరించి మహోజ్వాలలు పోరాటాలను సిపిఐ నిర్వహించడంలో కీలక ముఖ్య పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో భూ పోరాటంలో లక్షలాది ఎకరాలను పంచిన ఘనత కమ్యూనిస్టులకు చెందుతుందన్నారు. భూ సంస్కరణల చట్టం కోసం భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు నిర్వహించి పేదలకు పంపిణీ చేసి వారి పట్టాలను కూడా పంపిణీ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ నాయకులు భాషా, మురళి, సుబ్రహ్మణ్యం, శేఖర్, సతీష్, మహిళా సంఘం నాయకులు చందామరై, నగోమి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా 100 సంవత్సరాలు మనుగడ సాధించిందంటే కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలు ఆ యొక్క నిర్మాణం పైన ఆధారపడిన పార్టీ కాబట్టి 100 సంవత్సరాలు కాదు, ఇంకా భవిష్యత్తులో 500 సంవత్సరాలైన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా ఉండాలి, అజేయంగా నిలబడుతుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎక్కడైతే కార్మిక వర్గం ఉంటారో, ఎక్కడైతే పేద ప్రజానీకం ఉంటారో, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా కమ్యూనిస్ట్ పార్టీ పేదలకి కార్మిక వర్గానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి సంబంధంగా భవిష్యత్తులో నగిరి నియోజకవర్గంలో కూడా, నగిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా సమస్యలను గుర్తించి సమస్యల పైన పోరాటం చేసేదానికి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మమ్మల్ని ఇంతకాలం ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముతున్నటువంటి ప్రజానీకానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో పేదలకి, కార్మిక వర్గానికి, రైతులకి అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగ 38వ వర్ధంతి సందర్భంగా తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద శుక్రవారం ఉదయం రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వంగవీటి రంగ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన వ్యక్తి వంగవీటి రంగ అని ఆయన తెలిపారు. అధికారం కోసం, పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు వంగవీటి రంగ అని కొనియాడారు. వంగవీటి రంగ చనిపోయి 38 ఏళ్లు అవుతున్నా మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలవడానికి త్యాగనిరతే కారణమని ఆయన తెలిపారు. వంగవీటి రంగ చూపిన మార్గంలో యువత పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోరు మురళి, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, రాధారంగ మిత్రమండలి నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మరియు ఆముదాల వెంకట్ నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు 4 కాళ్ల మండపం దగ్గర తిరుపతి పట్టణంలో సమర్పించి, అదేవిధంగా ఉదయం టిఫిన్ కార్యక్రమాలు కూడా పేదలకు అందరికి కూడా టిఫిన్ కార్యక్రమాలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఆయన చేసిన రంగా గారు చేసిన సేవలు 38 సంవత్సరాలు ఆయన చనిపోతే కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు రంగా గారి అభిమానులు. వాళ్ళందరూ కూడా ఈరోజు 38వ వర్ధంతిని సందర్భించుకొని మనసులో తలుచుకొని ఆయనకు భగవంతుడు ఆయనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆయనకు కల్పించాలనేసి కూడా, పైలోకంలో కల్పించాలనేసి కూడా కోరుకుంటూ ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకు సేవలు చిరస్మరణీయమైనది, మరోరానిది. ఎప్పటికి కూడా ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయాడు శాశ్వతంగా. ఆయన ఈరోజు తిరుపతి రంగా గారి మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు మన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం.
ఈ ప్రపంచంలో మనుషులు జన్మిస్తారు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే వారు పరమపదించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయులుగా నిలబడిపోతారు. అటువంటి నాయకుడు రంగా గారు. ఆయన చేసిన పని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పని ఈ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రమే కాదు దేశమంతా కూడా రంగా గారిని తలుచుకునే లాంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఆయన ఘన నివాళులు అర్పించాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మేము తిరుపతిలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ఆర్డి శ్రీనివాసులు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు విచ్చేశారు. మరియు కుటుంబ నాయకులందరూ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఆయనకి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము పేద ప్రజలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది. మేము భవిష్యత్తులో ఎన్నో వంగవీటి మోహన్ రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన వేసిన బాటలో మేమందరూ నడిచి ఆయన నాయకత్వంలో చేసిన ఎన్నో మంచి పనులు మేము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళి మేము ప్రజలకు బాసటగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని తిరుమల తిరుపతి పరిపాలనా భవనం ఎదురుగా నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జయచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం టీటీడీ పాలక మండలి పట్టించుకోవటం లేదన్నారు. అనేక సార్లు అధికారుల చుట్టూ వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవలు పెడుతున్నారని అన్నారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకులతో అలమటిస్తున్నారని అన్నారు. వారి కుటుంబాలన్నీ వీధులను పడ్డాయని, బిడ్డల చదువులు ఆగిపోయాయని అన్నారు. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు. వర్షాలు సైతం లెక్క చేయకుండా చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారని అన్నారు. అయినా టీటీడీ పాలక మండలి కనీసం పట్టించుకోవటం లేదని అన్నారు. టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్ల యూనియన్ నాయకులు మధు, యుగంధర్, చిరంజీవి, ప్రకాష్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీంట్లో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం. పులివర్తి నాని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఆయన సమస్య పరిష్కారం చేయలేదు. ఈఓ గారు చేయలేదు. జేఈఓ గారి చుట్టూ తిరిగినాం. అదేవిధంగా చైర్మన్ గారి చుట్టూ పదే ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ చేసినా, ఎన్నిసార్లు కలిసినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏకైక మార్గం ముట్టడి చేయడమే. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి జరుగుతున్నటువంటిది ఏదైతే బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ ను మేము ముట్టడి చేయబోతాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వచ్చే బోర్డు మీటింగ్ మేమంతా కూడా మా ఫ్యామిలీలతో వచ్చి అక్కడ కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ చాలా మంది చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా, ఎక్కడ ఎర్రచందనం దొంగలపైన ప్రతాపం చూపించాలా, కొండల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా, వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు, బొరుగులు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, జ్యూసులు అమ్ముకునే వాళ్ళు, ఈ చిన్న వ్యాపారస్తుల పైన టీటీడీ ప్రతాపం చూపించడం అని చెప్పినది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ముట్టడి తీరుతామని చెప్పని ఈ సందర్భంగా టీటీడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వీళ్ళు చిన్నవాళ్లే కావచ్చు, కానీ వీళ్ళ నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబము, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వందలాది మంది ఉన్నారు. వీరిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు వీధిని పడుతుంటే వీరు కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదని టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. టీటీడీ యాజమాన్యం అనేక బోర్డు సమావేశాల్లో 10 నిర్ణయాలు చేస్తారు. ఇక్కడ శ్రీవారి మెట్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి తెలియనటువంటి వాళ్ళు లేరు, అలవనటువంటి వాళ్ళు లేరు. అయినా వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని అడుగుతాను. వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి శ్రీవారి మెట్ల వ్యాపారస్తులకు వెంటనే శాఖలు కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి టీటీడీ సాక్షారం చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా కోర్టు మరింత పెంచి వీరికి న్యాయం చేయాలని చెప్పి టీటీడీగా డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డప్పులు కొడుతూ డాన్సులు వేశారు. అనంతరం జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
అనంతరం జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లే పోరాట ప్రతిమ ఉన్న పార్టీలని అన్నారు. ఇలాంటి దేశం కోసం పనిచేసే పార్టీలు ఉన్న దేశంలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీలు ఉండటం చాలా బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాదక ద్రవ్యాల అమ్మకాలు, అత్యాచారాలు పెరిగిపోయిందన్నారు. న్యాయ వ్యవస్థకు తూట్లు పొడిచారని అన్నారు. గుజరాత్ మందూరులో అదానీ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలన్నారు. హామీ పథకాల్లో గాంధీ పేరును తొలగించి గాడ్సే, సావేరి లాంటి వారి పేర్లను కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ కోట్ల విలువలు చేసే భూములను తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 100వ సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు చేసుకుంటా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉండే బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అన్నిపుతుంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరం అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామ్య వర్గాలకి, ఫెడరల్ వర్గానికి అయితే పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పున్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ, దున్నేవాడికి భూమి అనేటువంటి స్థలం పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం వల్లనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. అంటే ఇప్పుడు ఏమంటే గాంధీ లాభం లేదు, అయిపోయింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2014లో మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అప్పుడు రాలేదు అని చెప్పేసి దానికి వచ్చారు. అందువల్ల మహాత్మా గాంధీ పేరు తీసేస్తున్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చుకుంటున్న మాకేం అభ్యంతరంలే, కానీ గాంధీ పేరు మార్చాలి అంటే రేపు భవిష్యత్తులో గాంధీ పేరు ఉండకూడదు. ఈ విధంగా దుశ్చరణ చేసేటువంటి జాతీయ స్థానం వచ్చారు. అనేక పోరాటం సాగించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆ త్యాగాలు ఊరికి పడేయకుండా పోరాటం సాగిస్తాం. ఈనాడు ప్రమాదం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షాల నుంచి రాలే, నక్సలైట్ నుంచి రాలే, వచ్చింది ఈ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడికల్ అడ్మిట్ అండ్ రెగ్యులైజేషన్ 2020 ప్రకారం ఆయుర్వేద, శల్యాక విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు నిర్దిష్టమైన 58 శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హత కల్పించబడింది. ఈ కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవటం వలన అర్హత కలిగిన అనేక మంది ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు తమ నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు 58 శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించడం అత్యంత హర్షణీయం. ఇది ఆయుర్వేద వైద్య రంగానికి ఒక చారిత్రాత్మకమైన ముందడుగు. దశాబ్దాలుగా బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శల్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు ఆయుర్వేద, ఆధునిక వైద్య శాస్త్రాల సమన్వయంతో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా వైద్యులు శాస్త్రీయంగా, సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స అందించగలుగుతున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడం వలన ప్రజలకు నాణ్యమైన శస్త్రచికిత్సలు, సేవలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడతాయని అన్నారు. ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల నైపుణ్యాలు పూర్తిగా ఉపయోగంలోకి వస్తాయని, ఆయుర్వేద వైద్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. ఈ కీలక నిర్ణయానికి చొరవ తీసుకుని ఆయుర్వేద వైద్యుల న్యాయమైన హక్కులను గుర్తించి ప్రజా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58 సర్జరీస్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా నిర్వహించుకోవచ్చు అనేసి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2020లోనే కేంద్ర ప్రభుత్వము ఈ గెస్టెడ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రపోజల్ని పర్మిషన్ తీసుకురావడం మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి రిషిక మేడం అండ్ జోష్న గారు కూడా దీనికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ నెల 23 రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా 58 సర్జరీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము. కాకపోతే కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఆయుర్వేదాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ, ఈఎన్టీ ఈ 2 విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి 38 మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి 19 ఈ 2 కలిపి మొత్తం 58 సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది 2020లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ CCIM పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము. దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్, అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మను ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు హోమ్ మినిస్టర్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందమో అమ్మవారిని దర్శించుకుంటే అంతే ఆనందమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గంగమ్మ గుడి అభివృద్ధికి దోహదపడుతుందని మినిస్టర్ అనిత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా మహేష్ అందరూ కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ కొనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరులో సిపిఐ శతాబ్ది ఉత్సవ సభ. ఉద్యమ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండాను లేకుండా చేయటం ఎవరి తరం కాదు పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీర్ బాల్ దివాస్ 2025 వేడుకల్లో బాలబాలికలు పాలు పంచుకోవాలి. పిలుపునిచ్చిన విశ్రాంత సర్వశిక్షణ అభియాన్ డైరెక్టర్ మరియు బీజేపీ నాయకులు చిట్టిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.